హలో ఎవ్రీవన్, ఇవాళ నేను 2 ఈజీ క్లీనింగ్ హ్యాక్స్ చూపిస్తున్నాను. అవేంటంటే బాగా డర్టీగా ఉన్న కిచెన్ టవల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ మాడిపోయిన గిన్నెల్ని ఈజీగా 2 మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కిచెన్ టవల్స్ క్లీన్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులోకి సర్ఫ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మన కిచెన్ టవల్స్ అన్నిటినీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఈ వంట సోడా ఏదైనా మురికి పెట్టిన వాటిని క్లీన్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగాక స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నీళ్ళనన్నిటిని వంపేసుకోవాలి. ఈ వేడి నీళ్ళని మన సింక్ డ్రైన్లో పోసుకోవడం వల్ల కూడా ఆ డ్రైన్ కూడా క్లీన్ అవుతుంది. సో ఆ నీళ్ళన్నిటిని వంపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీ కిచెన్ టవల్స్ నార్మల్గా ఎక్కువ మురికి పట్టలేదు అనుకుంటే ఈ సెకండ్ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ వాటిని మరిగించుకున్న తర్వాత జస్ట్ ఒక సోప్ తీసుకొని వాటిని ఒకసారి నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇవి మరీ డర్టీగా ఉన్నాయనుకుంటే వీటిని క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఒకసారి బాగా కుదుపుకొని వీటిని మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు వాటర్లో మరిగించుకోవాలి. చూసారు కదా, మన ఫస్ట్ స్టెప్లోనే కిచెన్ టవల్స్ చాలా మటుకు క్లీన్ అయిపోతాయి. ఇంకా ఎక్కువ మురికిగా ఉన్నాయి అనుకుంటే వీటిని ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కూడా చాలా మురికి అన్నది పోతుంది. ఏదైనా బ్యాక్టీరియా అలాంటివి కూడా ఉప్పు అండ్ వెనిగర్ యాడ్ చేయడం వల్ల చాలా నీట్గా అవుతాయి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని మరో 5 నిమిషాల సేపు మరిగించుకోవాలి. ముందే చెప్పినట్లు మీ కిచెన్ టవల్స్ ఎక్కువ మురికి పట్టలేదు అనుకుంటే ఈ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ డ్రైన్ చేసుకొని ఒక సోప్తో నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు, మీ కిచెన్ టవల్స్ కొత్త వాటిలాగా తయారవుతాయి. ఎంత మురికి ఉన్నా సరే ఈ స్టెప్స్ ఫాలో అవుతే కిచెన్ టవల్స్ అన్నవి మన కొత్త వాటిలా తయారైపోతాయి. నార్మల్గా మనం క్లాత్స్ ఎలా వాష్ చేసుకుంటామో అలా ఒక సోప్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా పులుముకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కిచెన్ టవల్స్ అన్నవి చాలా క్లీన్గా తయారయ్యాయి. అంతే అండి, వీటిని ఇలా నీళ్ళలో అద్దేసుకొని ఎండలో ఆరేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా సన్ డ్రై చేయడం వల్ల కూడా వీటిలో ఏదైనా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అలాంటివి ఉంటే మొత్తం పోతాయి. అంతే అండి, ఎంత మురికి పట్టిన కిచెన్ టవల్స్ అయినా ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతే కొత్త వాటిలా ఖచ్చితంగా తయారవుతాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం బాగా మాడిపోయిన గిన్నెని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా గిన్నెలోకి వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 or 2 టేబుల్ స్పూన్స్ సర్ఫ్ తీసుకోవాలి.
దీన్ని స్టవ్ మీద ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు మరిగించుకోవాలి. దీనిలో ఒక స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ మాడినది మొత్తం వచ్చేస్తుంది. ఇలా వాటర్ మరిగేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇక్కడ నేను చల్లనీళ్ళతో ఎందుకు కడుగుతున్నానంటే మనం ఇప్పుడు ఈ గిన్నెని క్లీన్ చేయడం కోసం సైడ్స్ని పట్టుకోవాలి కదా, అందుకనే ఆ గిన్నెని కొంచెం కూల్ చేస్తున్నాను. ఇప్పుడు మన గిన్నెలు కడిగే సోప్ తోటి ఇలా నార్మల్గా గిన్నెలు ఎలా వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మాడిపోయింది మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది జస్ట్ 2 మినిట్స్లో క్లీన్ అయిపోతుందండి. ఎంత మాడిన గిన్నె అయినా సరే 2 to 3 మినిట్స్లో ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా గిన్నెలు మాడిపోతే ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. తప్పకుండా ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు గిన్నె ఎలా క్లీన్ అయిపోయిందో. అంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.